దేవుని యొక్క లేఖములను ధ్యానించుట కొరకు 76వ కీర్తన 11వ వచనం. కీర్తన గ్రంథము 76వ అధ్యాయము 11వ వచనాన్ని ఒక్కసారి ధ్యానం చేసుకుని ఈ యొక్క లేఖన భాగముల ద్వారా దేవుడు మనందరితో కూడా మాట్లాడునట్లుగా ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళదాం. మీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి. ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను. చెల్లించుడి. ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను అని ఈ యొక్క కీర్తనలో ఆసాపు గారు తెలియచేస్తూ ఉన్నారు. ఈ యొక్క మాటలు ఆయన పలుకుతూ ఉన్నప్పుడు మరి ఏ సందర్భంలో ఆయన ఈ మాటలను పలకటం జరిగింది అనేటువంటి విషయాలు మనకు అర్థం అవ్వాలి అంటే ఈ కీర్తనను మనం ధ్యానించవలసినటువంటి వారముగానే ఉన్నాం. ఈ కీర్తనను ధ్యానించినప్పుడు ఈ యొక్క మాటలు మనం అర్థం చేసుకుంటానికి మనకు అవకాశం దొరుకుతుంది. ఈ కీర్తన రాసినటువంటి వారు ఆసాపు గారు. ఆసాపు గారు మరి ఎవరు అన్నప్పుడు ఆయన ఒక లేవి గోత్రికుడు. దేవుని సముఖములో నుండి దేవుణ్ణి ఆరాధించుట కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వారు. మరి దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఎల్లప్పుడూ ఆరాధించటానికి దావీదు అనేకులను ప్రత్యేకపరిచి అలా ఏర్పాటు చేయబడినటువంటి వారి మీద మరి ఒక అధికారిగా వారిని నడిపించటానికి, వారు దేవుణ్ణి ఆరాధించటానికి వారిని కావలసినటువంటి మరి స్వరములను సమకూర్చి కీర్తనలను రచించి ఆ కీర్తనల ద్వారా దేవుణ్ణి ఆరాధించటానికి ఈయన ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. మరి ఈ యొక్క కీర్తనను ఏ సందర్భంలో ఈ కీర్తనను ఆసాపు గారు రాశారు అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం పరిశీలించడానికి ప్రయత్నం చేసినట్లయితే మొదటి వచనం నుంచి మరి ఉన్నటువంటి 12 వచనాలను క్లుప్తంగా ధ్యానం చేసినట్లయితే ఈ యొక్క మాటల యొక్క భావాన్ని మనం చదువుకున్న లేఖన భాగం యొక్క భావాన్ని మనం తెలుసుకుంటానికి అవకాశం దొరుకుతుంది. మొదటి వచనంలో మనం చూసినప్పుడు మొదటి 2 వచనాలలో యోదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయిల్లో ఆయన నామము గొప్పది, షాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది. అంటే ఈ యొక్క 2 వచనాలు కూడా ఏమి తెలియచేస్తున్నాయి అంటే దేవుడు ఇశ్రాయేలీల పక్షముగానున్నాడు, దేవుడు ఇశ్రాయేలీలతోనున్నాడు, ఇశ్రాయేలీల యొక్క రాజ్యములో లేదా వారి యొక్క పట్టణములో దేవుడు నివాసము చేయుచున్నాడు అనేటువంటి విషయాలను ఈ యొక్క లేఖన భాగముల ద్వారా మనం తెలుసుకొనవచ్చు. దేవుడు ఆ పట్టణములోనున్నాడు అనగా దేవుడు వారితోనున్నాడు, దేవుడు మరి ఇశ్రాయేలుతో కూడా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మరి చూచినటువంటి కొరాహు కుమారులు కూడా మరి దేవుడు వారితో కూడా ఉన్నాడనేటువంటి విషయాన్ని వారు రచించినటువంటి 48వ కీర్తనలో ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నారు. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనుడై ఉన్నాడు అని ఆయన వారు తెలియచేస్తూ 3వ వచనంలో అంటూ ఉన్నారు. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచూ ఉన్నాడు. దేవుడు ఆ పట్టణములోనున్నాడు. దేవుడు ఆ యొక్క యోధా దేశములో తన ప్రజలైనటువంటి వారితో, తన స్వాస్యమైనటువంటి జనులతో కూడా ఆయన నివాసము చేస్తూ ఉన్నాడు. అందుకని షాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది. ఆయన తన ఆలయము ద్వారా, తన గుడారము ద్వారా తన ప్రజలైనటువంటి వారి మధ్య, తన స్వాస్యమైనటువంటి వారి మధ్య ఆయన నివాసము చేస్తూ ఉన్నాడు. మరి ఆ రీతిగా దేవుడు వారితో నివాసము చేస్తున్నప్పుడు, వారిలో ఆయన ఉంటూ ఉన్నప్పుడు ఆ దేశం మీదకి దండయాత్ర చేయటానికి శత్రువు అక్కడికి వచ్చినట్లుగా మరి తర్వాత వచనాలను మనం చూస్తే అర్థమవుతుంది. ఆ రీతిగా శత్రువు వచ్చి వారి ఇశ్రాయేలును జయించాలని, ఇశ్రాయేలును దోచుకోవాలని, ఇశ్రాయేలును తమకు దాసులుగా చేసుకోవాలని శత్రువు అక్కడికి వచ్చినప్పుడు ఆ శత్రువుతో దేవుడు పోరాడి యుద్ధము చేసి వారి యొక్క అగ్ని బాణములను అణిచివేసి
ఆ శత్రువును మరి దేవుడు జయించి ఇశ్రాయేలీయులకు విజయాన్ని అనుగ్రహించినటువంటి విషయాన్ని 3వ వచనంలో మనం చూడగలం. అందుకని 3వ వచనంలో కీర్తనల గ్రంథము 76వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ వింటి అగ్ని బాణములను, కేడెములను, కత్తులను, యుద్ధములను ఆయన విరగొట్టెను. దుష్ట మృగములు ఉండు పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు కలవాడవు అని తర్వాత 5వ వచనంలో అంటున్నారు. కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు, వారు నిద్ర నొంది ఉన్నారు, పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను. యాకోబు దేవా, నీ గద్దింపునకు రథసారులను గుర్రములకును గాఢ నిద్ర కలిగెను. అనగా దేవుడు నివసించుచున్నటువంటి స్వాస్థ్యమైనటువంటి ప్రజలతో యుద్ధం చేయాలని, వారిని ఓడించాలని, వారిని దోచుకోవాలని, వారిని తమకు దాసులుగా చేసుకోవాలని శత్రువు వచ్చినప్పుడు ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు కనుక దేవుడు వారితో యుద్ధము చేసి వారందరినీ కూడా ఏ రీతిగా సంహరించాడో కీర్తనాకారుడైనటువంటి ఆసాపు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. కఠిన హృదయముతో ఇశ్రాయేలును దోచుకోవాలని వచ్చినటువంటి వారు దోచుకొనబడి ఉన్నారని, వారి యొక్క పరాక్రమశాలులైనటువంటి వారి యొక్క బాహుబలమును దేవుడు హరించి వేశాడని, వారి యొక్క రథ సారుదులకును గుర్రములకు దేవుడు గాఢ నిద్ర కలగచేశాడని కీర్తనాకారుడు మరి ఇక్కడ తెలియచేస్తూ ఏ రీతిగా యుద్ధము చేసి ఉన్నాడో, ఆ యుద్ధములో మరి శత్రువు ఏ రీతిగా ఓడిపోయాడో, ఆ రీతిగా దేవుడు ఇశ్రాయేలుకు ఏ రీతిగా విజయాన్ని అనుగ్రహించాడో, ఆ విజయాన్ని పొందినటువంటి సందర్భంలో ఆసాపు గారు ఈ కీర్తన రాస్తూ ఉన్నారు. మరి ఈ కీర్తనలో ఆయన ఏమని తెలియచేస్తున్నాడంటే, దేవుడు తమ పక్షమునున్నాడు. దేవుడు మన పక్షముగానుంటే మన మీద విజయమును పొందట ఎవరికీ కూడా సాధ్యము కాదు. దేవుడు మన పక్షముగా యుద్ధము చేయాలని అనుకున్నప్పుడు, దేవుడు మన పక్షముగా నిలిచినప్పుడు ఏ శత్రువు కూడా మన మీద విజయము పొందలేడు అని విజయ గీతాన్ని ఈ యొక్క కీర్తన ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. మరి దేవుడు తన ప్రజల పక్షంగా ఎప్పుడు నిలుస్తాడు అంటే, దేవుడు తన ప్రజలతో ఎప్పుడు నిలిచి ఉంటాడంటే, వారు ఆయనను హత్తుకొని ఉన్నప్పుడు, వారు ఆయనకు ఇష్టలు అయి ఉన్నప్పుడు, వారు ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు మరి దేవుడు వారితో ఉంటాడు, వారి పక్షముగా యుద్ధము చేయువాడై ఉన్నాడని ఈ కీర్తన ద్వారా మరి ఆసాపు గారు తెలియచేస్తూ ఉన్నారు. మరి యొక్క చదవబడినటువంటి లేఖన భాగంలో 76:11 వచనంలో, మీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొని మీ మ్రొక్కుబడులను చెల్లించుడి, ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను అనేటువంటి మాటను ఆసాపు గారు ఎందుకు తెలియచేస్తున్నాడు అంటే, దేవుడు తన ప్రజలైనటువంటి వారికి ప్రియుడైనటువంటి వాడుగా ఉన్నాడు, శత్రువులకు ఆయన భయంకరుడైనటువంటి దేవుడిగా ఉన్నాడు. అందుకని ఈ శత్రువులైనటువంటి వారు ఇశ్రాయేలును జయించడానికి వచ్చినప్పుడు దేవుడు ఏ రీతిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ తెలియచేస్తున్నాడు. 76వ కీర్తన 7వ వచనంలో, నీవే భయంకరుడవు, నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలవగలిగినటువంటి వాడెవడు. దేవుడు భయంకరుడైనటువంటి దేవుడిగా ఎవరికి ఉన్నాడు అంటే శత్రువులకు ఆయన భయంకరమైనటువంటి దేవుడిగా ఉన్నాడు. దేవుడిగా ఆయన కోపపడేటువంటి వేళ మరి ఆయన సన్నిధిలో నిలవగలిగినటువంటి వాడు ఒక్కడును కూడా లేడని తెలియచేస్తున్నాడు. అదే రీతిగా దేవునికి కోపం వచ్చినట్లయితే దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో మరి తెలియచేయటానికి మీకా గారు తాను రాసినటువంటి మరి మీకా గ్రంథములో ఈ రీతిగా తెలియచేస్తున్నాడు. మీకా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో, ఇదిగో యెహోవా తన స్థలమును విడిచి బయలుదేరుచున్నాడు, ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు, ఆయన నడువగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును, వాటము మీద పోసిన నీరు పారునట్లుగా అవి కరిగి పారును. దేవుడే గాని కోపముతో తన ప్రజల పక్షముగా యుద్ధము చేయటానికి ఆయన కోపముతో లెగిచి భూమి మీదకు వచ్చినట్లయితే, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవటానికి ఆయన సిద్ధపడినట్లయితే అగ్నికి మైనము కరుగునట్లుగా పర్వతములు కరిగిపోతాయి, లోయలు విడిపోతాయి, వాటము మీద పోసిన నీరు పారునట్లుగా ఆ పర్వతములన్నీ కూడా కరిగిపోయి పారుతూ ఉంటాయని మరి యొక్క మీకా గారు దేవుని యొక్క మరి
గొప్పతనాన్ని దేవుడు కానీ తన పక్షముగా, తన ప్రజల పక్షముగా నిలిచినట్లయితే ఎటువంటి భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయో తెలియజేస్తూ ఉన్నాడు. అదే రీతిగా నహూము గ్రంథంలో ప్రవక్త అయినటువంటి నహూము కూడా ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. 1వ అధ్యాయం 6వ వచనంలో, ఆయన ఉగ్రతను సహింపగలిగినటువంటి వారెవరు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలిగినటువంటి వాడెవడు? ఆయన కోపము అగ్నివలే పారును, ఆయన కొండలను కొట్టగా అవి బ్రద్దలగును. దేవుని యొక్క ఉగ్రత ముందు దేవుడు భయంకరుడైతే, దేవుడు కోపగించినట్లయితే ఆయన మరి కోపము ముందు ఎవ్వడూ కూడా నిలవలేడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ కీర్తనాకారుడైనటువంటి ఆసాపు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు తన ప్రజలైనటువంటి వారికి ప్రియుడిగా ఉన్నాడు, శత్రువులైనటువంటి వారికి ఆయన భయంకరుడైనటువంటి దేవుడిగా ఉన్నాడు. అదే రీతిగా మరి ఇక్కడ ఈ యొక్క కీర్తనలో ఆసాపు గారు దేవుడు వారికి ఇచ్చినటువంటి విజయమును బట్టి ఈ విజయ కీర్తనను రాయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆ పట్టణంలోనున్నాడు కనుక ఆ పట్టణాన్ని జయించాలని అంతకు ముందు కూడా మరి కొంతమంది రాజులు ప్రయత్నించారు. ఆ రీతిగా ప్రయత్నించి మరి ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడన్న సంగతిని తెలుసుకొని వారి భయక్రంపితులై మరి వణుకుచూ పారిపోయిరి అని కొరాహు కుమారులు కూడా తాము రచించినటువంటి కీర్తనల్లో మరి తెలియచేస్తున్నారు. కీర్తన గ్రంథం 48వ అధ్యాయము 6వ వచనంలో కొరాహు కుమారులు కూడా ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నారు. ఏమని తెలియచేస్తున్నారు అంటే 4వ వచనం నుంచి చూసినట్లయితే 48:4, రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి, వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి, వారు అచ్చట నుండగా వణుకును ప్రసవించు స్త్రీ వేదనయు వారిని పట్టెను. రాజులు ఎన్నో సందర్భాలలో ఇశ్రాయేలు అయినటువంటి వారిని జయించాలని ఆ రీతిగా కూడుకున్న సందర్భాలు ఎన్నో. అటువంటి సందర్భాలలో ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడని దేవుడు వారికి తన్ను తాను భీకరుడుగా, భయంకరుడుగా తన్ను తాను వారికి ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఆయన ప్రత్యక్షతను చూచినటువంటి శత్రువు వణుకుచూ మరి ప్రసవ వేదన పడుతున్నటువంటి స్త్రీ వలె భయపడుతూ పారిపోయారని మరి కొరాహు కుమారులు కూడా మరి దేవుని యొక్క మరి దేవుడు వారి పక్షముగా ఉన్నాడన్న సంగతిని ఎరిగినటువంటి వారే మరి వారి యొక్క కీర్తనలో మరి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆసాపు గారు కూడా అదే రీతిగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. దేవుడు వారి పక్షముగా ఉన్నాడు, దేవుడు మా పక్షముగా ఉన్నాడు కనుక శత్రువు అయినటువంటి వారిని మరి దేవుడు ఏ రీతిగా సంహరిస్తూ ఉన్నాడు, శత్రువు యొక్క ఆగ్రహము నుంచి, శత్రువు యొక్క కోపము నుంచి, శత్రువు ఏ రీతిగా వచ్చి మా మీద దాడి చేయకుండా దేవుడు ఏ రీతిగా మమ్మల్ని కాపాడుతూ ఉన్నాడో, ఏ రీతిగా మమ్మల్ని సంరక్షిస్తూ ఉన్నాడు, ఏ రీతిగా విజయమును మాకు దయచేస్తూ ఉన్నాడో వాటన్నిటినీ కూడా విజయ గీతముగా ఈ యొక్క కీర్తనలో తెలియచేస్తూ ఉన్నాడు. అదే రీతిగా 10వ వచనంలో మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 76 10వ వచనంలో, నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును, ఆగ్రహ శేషమును నీవు ధరించుకుందువు అంటున్నాడు. అనగా దాని అర్థం ఏమిటి అంటే శత్రువు అయినటువంటి వాడు ఆగ్రహముతో మరి తన ప్రజలైనటువంటి తన స్వాస్థ్యమైనటువంటి ప్రజలతో యుద్ధము చేయటానికి వచ్చినప్పుడు వారి యొక్క ఆగ్రహమును అణిచివేసి తన ప్రజలైనటువంటి వారు తనను స్తుతించినట్లుగా దేవుడు చేయువాడై ఉన్నాడు. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో శత్రువు యొక్క ఆగ్రహమును బట్టి ఆ ఆగ్రహమును వారి మీదే కొమ్మరించి వారి మీదకే వారు తవ్వినటువంటి గుంటలో వారే పడేటట్లుగా దేవుడు చేయువాడై ఉన్నాడని చెప్పి కీర్తనాకారుడు ఇక్కడ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో ఎందుకని మొక్కుబడులు ఆయనకు చెల్లించుడి, ఆయనకు కానుకలు తెరిచి అర్పించాలని దేవుడు తెలియచేస్తున్నాడు అంటే మరి దేవుడు తన కోపమును బట్టి లేచినప్పుడు శత్రువులైనటువంటి వారు భయపడుతూ వణుకుతూ ఉన్నారు కనుక ఆ భయంకరుడైనటువంటి దేవుడు తమ పక్షముగా ఎల్లప్పుడూ కూడా యుద్ధము చేయాలి, తమ పక్షముగా నిలిచి ఉండాలి అంటే ఇశ్రాయేలు అయినటువంటి వారు చేయవలసింది ఏమిటి అంటే ఆయనకు మొక్కుకొని ఆయనకు మొక్కుబడులు చెల్లించాలి. ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పించాలి. అంటే ఆయన హత్తుకొని ఉండాలి, ఆయనకు ఇష్టడుగా ఉండాలనేటువంటి విషయాన్ని ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క కీర్తన యొక్క భావం ఏమిటి అంటే ఈ 76వ కీర్తన యొక్క భావం ఏమిటి అంటే ఇది యొక్క విజయ గీతము. దీని యొక్క భావాన్ని క్లుప్తంగా మనం ఆలోచించినట్లయితే దేవుడు తన ప్రియులైనటువంటి తనకిష్టులైనటువంటి వారందరికీ కూడా ఆయన ప్రియుడై ఉన్నాడు,
అదే రీతిగా శత్రువులైనటువంటి వారందరికీ కూడా ఆయన భయంకరుడై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని ఈ కీర్తన ద్వారా మనం తెలుసుకొనవచ్చు. ఇది మరి ఒక చరిత్ర, ఆ చరిత్రలో జరిగినటువంటి మరి గొప్ప విజయాన్ని బట్టి ఆసాపు గారు ఈ కీర్తన రాసించి ఉన్నారు. మరి ఈరోజు కూడా దేవుడు ఆనాటి ఇశ్రాయేలీలకు ఏ రీతిగా మరి సహాయం చేస్తూ వచ్చాడో, తన ప్రజలైనటువంటి వారికి, తన స్వాస్యమైనటువంటి వారికి, అబ్రహాం సంతానముగా ఉన్నటువంటి వారికి దేవుడు ఏ రీతిగా సహాయము చేస్తూ, వారి పక్షముగా యుద్ధము చేస్తూ, వారి పక్షముగా నిలవబడి ఎన్నో సందర్భాలలో శత్రు యొక్క ఆగ్రహము నుంచి వారిని విడిపిస్తూ వచ్చాడో, ఈరోజు కూడా దేవుడు తన ప్రజలను విడిచిపెట్టట్లేదు. ఆ రోజు అబ్రహాము సంతానానికి మోషే ద్వారా మరి ఆ యొక్క ఐగుప్తులో నుంచి విడిపించినటువంటి ఇశ్రాయేలీలకే దేవుడు అంతగా సహాయం చేస్తూ వస్తే, మరి ఈరోజు తనకు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడిగి ఆయన యొక్క రక్తము ద్వారా విమోచించినటువంటి మనపక్షముగా ఆయన ఎంతగా సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడో తెలుసుకోవాలని దేవుడి యొక్క కీర్తన ద్వారా మనందరినీ కూడా మేల్కొల్పుతూ ఉన్నాడు. ఈ యొక్క కీర్తన ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్నది ఏమిటి అంటే, దేవుడు తన ప్రజలను ఎన్నడూ కూడా విడనాడేటువంటి వాడు కాదు. ఆయన తన ప్రజల పక్షముగా యుద్ధము చేయవాడు, తన ప్రజల పక్షముగా నిలిచి ఉండేటువంటి వాడు. ఆ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు కూడా మన పక్షముగా నిలవబడి ఆయన మనకు విజయమును అనుగ్రహించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేటువంటి వాడు. ఆయన మార్పు చెందనేటువంటి వాడు. ఆనాడు ఇశ్రాయేలు పక్షంగా ఉన్నటువంటి వాడు ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని యొద్దకు వచ్చినటువంటి వారందరి పక్షముగా నిలిచి ఆయన మనకు విజయమును అనుగ్రహించు వాడై ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయం నందు ఈ కీర్తన ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్న ఉపదేశం ఏమిటి అంటే, మన చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా, మన చుట్టూ ఎన్ని ఇబ్బందులు ఉన్నా, మన శత్రువులు మనకు విరోధముగా కూడినప్పటికీ దేవుడు మన పక్షముగా ఉంటే ఏది కూడా మన మీద విజయాన్ని సాధించలేవు. వాటన్నిటి మీద కూడా విజయాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు అని ఈ కీర్తన ద్వారా దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఈ కీర్తన ద్వారా దేవుడు తెలియచేసినటువంటి మాటలను బట్టి ఆదరింపబడినటువంటి వారమై దేవుణ్ణి హత్తుకొని, ఈ యొక్క 11వ వచనంలో తెలియచేయబడినటువంటి రీతిగా మీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడు అని మరి వారికి తెలియచేశాడు. ఈరోజు మనము మన దేవుడైనటువంటి యెహోవాను హత్తుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి ఆయన భయంకరుడైనటువంటి దేవుడన్న సంగతిని ఎరిగి ఉండి, శత్రువుల పక్షంలో ఆయన భయంకరుడని, తన ఇష్టులైనటువంటి వారందరికీ ఆయన ప్రియుడైనటువంటి దేవుడని ఎరిగి ఉండి, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన కృపాసనం యొద్దకు మనం వెళ్ళినట్లయితే ఆయన మనల్ని అంగీకరించి మన పక్షముగా ఆయన యుద్ధము చేయువాడై ఉన్నాడు. మనలను సమస్యలన్నిటిలో నుంచి కూడా విడిపించువాడై ఉన్నాడు. మన సమస్యలు మన మీద విజయము పొందకుండా మనము వాటిని జయించినట్లుగా జయమిచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడనేటువంటి విషయాన్ని ఈ కీర్తన ద్వారా దేవుడు మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయం నందు ఈ లేఖముల ద్వారా ఆదరింపబడినటువంటి వారమై మనము మరి ప్రతి విషయంలో కూడా దేవుడి మీద ఆధారపడి ఆయనను హత్తుకొని, ఆయనకు మొక్కుకొని, ఆయన ఎదుట సాగిలపడి ప్రతి విషయంలో కూడా ప్రార్థనాపూర్వకంగా ఆయన యొద్దకు వెళ్ళినట్లయితే ఇశ్రాయేలు పక్షంగా నిలిచిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా కొన్నటువంటి ఆయన స్వాస్థ్యమైనటువంటి ప్రజల పక్షముకు కూడా ఆయన నిలబడటానికి ఇష్టడుగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క కీర్తన ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి ఈ ఉపదేశమును ఆధారము చేసుకొని దేవుడు మన పక్షముగా ఉన్నాడు కనుక ఆయన దగ్గరికి వెళదాం, ఆయన కృపాసనం యొద్దకు వెళదాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మన యొక్క జీవితంలో ప్రతి సమస్యల మీద, ప్రతి మరి పరిస్థితుల మీద దేవుడు మనకి విజయమును అనుగ్రహించినట్లుగా ఆయనను హత్తుకొని ఉందాం. దేవుడి యొక్క మాటల ద్వారా ఈ యొక్క మాటలను వీక్షించుచున్నటువంటి వారందరికీ కూడా మరి వారి యొక్క జీవితంలో విజయమును అనుగ్రహించాలని మరి కోరుకుంటూ ఈ యొక్క నా మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుకుని ఈ యొక్క మాటలు ముగించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయమునందు ఈ యొక్క ఆసాపు కీర్తన ద్వారా గొప్ప
వర్తమానాన్ని మాకు తెలియచేసినందుకు వందనాలు. నీవు నీ ప్రజలను విడనాడేటువంటి వాడవు కాదని, నీ ప్రజల పక్షముగా నీవు నిలిచి ఉండేటువంటి వాడని, నీవు నీ ప్రజల పక్షముగా నిలిచి ఉన్నప్పుడు ఏదియూ కూడా మా మీద విజయము పొందలేదని, నీవే మాకు విజయం ఇచ్చేటువంటి వాడు అని నీ యొక్క కీర్తన ద్వారా మరొకసారి మాకు తెలియచేస్తూ వచ్చినందుకు వందనాలు. ప్రభువా, ఈ యొక్క కీర్తన ద్వారా మేము ఆదరింపబడి మా ప్రతి పరిస్థితుల్లో నీ మీద ఆధారపడి నిన్ను హత్తుకొని ప్రభువా నీ ఎదుట సాగిలపడి ప్రార్థనాపూర్వకంగా నీ యొద్దకు వచ్చినప్పుడు ప్రభువా నీవు గొప్ప విజయమును మాకు అనుగ్రహించేటువంటి దేవుడిగా ఉన్నావని మరొకసారి మీరు మాకు తెలియచేసినందుకు నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ తండ్రి, మేము ప్రతి పరిస్థితుల్లో నీ మీద ఆధారపడగలగటానికి విజయముతో మా యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించడానికి సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నీ కుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.